కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సిద్దిపేటలో 1070 కోట్ల రూపాయల పనులు రద్దు చేశారు. ఆన్గోయింగ్ పనులు అర్ధాంతరంగా ఆపివేశారు, మధ్యలో నిలిపివేశారు. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశమే రద్దు చేసిన 1070 కోట్ల రూపాయల పనులను పునరుద్ధరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మేము చేసిన పనులకు పలకలు వేసుకుంటున్నావు, వేసుకో. మాది శ్రమ ఫలితం, నీది పలకలు ఫలితం. నాకేమీ బాధ లేదు. ప్రజలకు అందుబాటులోకి వస్తే చాలు. నా కష్టం ఫలించింది, ఇలా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. పలక ఉంటేంది, లేకపోయింది. ప్రజల మనో పలకల మీద మా పేరుంది. శిలాపలకం మీద నీ పేరు ఉండొచ్చు, కానీ ప్రజల మనోఫలకల మీద ఇది ఎవరు కట్టిండ్రు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అంటే హరీష్ రావు గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారని ప్రజల మనోఫలకల మీద మా పేరుంది. శిలాఫలకాలతో నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ నా ఆవేదన ఏంటంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన 1070 కోట్ల రూపాయల పనులు మీరు రద్దు చేశారు, అర్ధాంతరంగా పనులు నిలిపివేశారు. తిరిగి వాటిని పునరుద్ధరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రభుత్వ వెటర్నరీ కాలేజ్ ఆగిపోయింది, రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్టు ఆగిపోయింది, కోమచ్చెరు శిల్పారామం అర్ధాంతరంగా ఆగిపోయి ఆ పనులు మిమ్మల్ని వెక్కిరిస్తా ఉన్నాయి. సిద్దిపేట నియోజకవర్గ ఔటర్ రింగ్ రోడ్ పనులు ఆగిపోయినాయి. తోర్నాలలో బీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీస్ యొక్క భవనం ఆగిపోయింది, కాలేజ్ బిల్డింగ్ ఆగిపోయింది. బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ పనులు ఆగిపోయినాయి. మిట్టపల్లిలో ఎస్సీ గురుకుల రెసిడెన్షియల్ కాలేజ్ పనులు ఆగిపోయినాయి. మా స్పోర్ట్స్ స్టేడియం పనులు ఆగిపోయినాయి. 2 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, 3 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, సిద్దిపేట ఇల్లంతకుంట 4 లైన్ రోడ్, సిద్దిపేట కిష్టాపూర్ రహదారి, అదేవిధంగా మల్టీపర్పస్ ఆడిటోరియం, ఇక్కడే బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్. ఈ పనులన్నీ మీరు రద్దు చేసినారు. ఈ పనులలో కొన్నిటిని మీరు కొడంగల్కి ఎత్తుకపోయినారు.